ఎమ్మెల్యే వల్లా కుమార్ రాజా అవినీతికి పాల్పడుతున్నారని కైలే అనిల్ కుమార్ ఆరోపించారు. కృష్ణా జిల్లాలోని పామరులో వైసీపీ కార్యాలయం సమావేశంలో ఆయన మాట్లాడారు. వల్లా కుమార్ రాజాకు అనుకోకుండా పదవి రావడం వల్ల కళ్ళు నెత్తికెక్కాయని కూడా మండిపడుతున్నారు. అయితే ద్వేషవేజాలు లేకుండా పేదల సమస్యలను పట్టించుకోవడం లేదని కూడా తెలిపారు. అయితే ఎన్టీఆర్ ₹2కే బియ్యం పథకం తీసుకొస్తే వల్లా కుమార్ కిలో బియ్యానికి ₹6 వసూలు చేస్తున్నారంటూ మండిపడుతున్నారు. ఎమ్మెల్యే అయిన తర్వాత అవినీతి పెరగడమే కాకుండా దాడులు పెరిగి శాంతి భద్రతలు లోపిస్తున్నాయన్నారు. నియోజకవర్గంలో ప్రజల ఎమ్మెల్యేలకు సంబంధించి ఆగ్రహంగా ఉన్నారని, వారు ఓట్లు వేసి తప్పు చేశామని బాధపడుతున్నారని చెప్తున్నారు. ఏ రోజు కూడా రేషన్ బియ్యం ఎవరు అమ్ముకోలేదు. ఎన్టీ రామారావు గారు రేషన్ బియ్యం ప్రజలకు అందించాలని చెప్పి ఆయన పాటుపడి రేషన్ బియ్యం స్కీమ్ కిలో ₹2కి తీసుకొస్తే ఈ రోజు ఈ శాసనసభ్యుడు ఏం చేస్తా ఉన్నాడంటే కిలోకి ₹6 చొప్పున వసూలు చేస్తూ ప్రతి గ్రామంలో రేషన్ డీలర్లు బెదిరిస్తూ ఇతను నియమించుకున్నటువంటి వ్యక్తికే రేషన్ బియ్యం అమ్మాలి అని ₹6 చొప్పున రేషన్ బియ్యానికి వసూలు చేస్తున్న మాట వాస్తవం కాదని చెప్పి మీ ద్వారా నేను అడుగుతా ఉన్నా. డెఫినెట్గా ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు. పేదలకి దక్కాల్సినటువంటి రేషన్ బియ్యాన్ని ₹6 నువ్వు వసూలు చేయడం, అది ఎన్టీ రామారావు గారు స్థాపించినటువంటి పార్టీలో నువ్వు శాసనసభ్యుడిగా పనిచేస్తూ ఆ ₹2 బియ్యం పేదల బియ్యాన్ని నువ్వు ₹6 చొప్పున వసూలు చేస్తూ ఎన్ని అక్రమాలు చేస్తా ఉన్నావు అని చెప్పి